నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాత్ముల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి. పేపర్ మిల్ కార్మికులకు అండగా రాష్ట్ర వ్యాపిత ఉద్యమం. యాజమాన్యం తీరు అప్రజాస్వామికమని కార్మిక సంఘాల నేతల ఆగ్రహం. రాయుడుపాకులు గ్రామం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి. ఇంటింటికి ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు. జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించిన ప్రముఖులు. దోపిడీ రాజ్యం దొంగల ప్రభుత్వానికి చర్మగీతం పాడే సమయం ఆసన్నమైందని, ఈసారి ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోరెంట్ల బుచ్చి చౌదరి పేర్కొన్నారు. రాయుడుపాకల గ్రామం నుండి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో, అభిమానులతో కలిసి వరసిద్ధి వినాయక ఆలయంలో శుభముహూర్తాన గోరెంట్ల కుటుంబం సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక అరుంధతిపేటలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గోరెంట్ల మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టాక నియంత పాలనలో కొనసాగిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశం చేశారని, జగన్ తన స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని, రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే అజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు. జగన్ తన ఎన్నికల పాదయాత్రలో మోసపూరిత వాగ్దానాలిచ్చి ప్రజలను నమ్మబలికాడని, అంతేకాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువతను పూర్తిగా నిర్వీర్యం చేశారని, ఆంధ్ర రాష్ట్రం నుండి యువశక్తి వేరే రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి తీసుకొచ్చారని గోరెంట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి గెలిస్తే రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం అందరికీ కలుగుతాయని, అందులో భాగంగా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టారని, మహిళలకు, వృద్ధులకు, యువతకు, రైతులకు అందరికీ మేలు చేసేందుకు సూపర్ 6 పథకాన్ని ప్రవేశపెట్టారని, రాబోయే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఐకమత్యంగా ముందుకు వెళ్తాయని, ప్రజలందరూ కూడా ఈ కూటమి విజయాన్ని కృషి చేయాలని గోరెంట్ల పేర్కొన్నారు. అనంతరం రాయుడుపాకల గ్రామం నుండి కొంతమూరు వరకు నాయకులతో, కార్యకర్తలతో బైకులపై భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంగన హనుమంతరావు, పెనమరెడ్డి ఈశ్వరుడు, మచ్చేటి శివసత్యప్రసాద్, నున్న కృష్ణ, కాతేరు చిన్న, వాసిరెడ్డి రాంబాబు, దండమూడి ప్రసాద్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రామారావు గారి కుమార్తె శ్రీమతి దగ్గుమాటి పురంధరేశ్వర గారు ఎంపీగా వస్తున్నారు. ఆమెకు కూడా కమలం గుర్తుని అదేవిధంగా మన సైకిల్ గుర్తుని కూడా రెండింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇవాళ ఇక్కడ దుర్గేష్ గారు ఒక ప్రముఖ నాయకుడు జనదేశం, ఆయన కూడా నిడదవోళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన కూడా అక్కడికి వెళ్ళబోతున్నాడు. ఇక్కడ తెలుగుదేశం, అక్కడ జనసేన, పక్కన రాజానగరంలో కూడా మన జనసేన గెలవాలి. రాజమండ్రి సిటీలో కూడా తెలుగుదేశం గెలవాలి. పార్లమెంటు మొత్తం కూడా దుమ్ము దులుపుతూ తెలుగుదేశం రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. పేపర్ మిల్ కార్మికులు చేపట్టిన మెరుపు సమ్మె 72 గంటలు దాటినా నిర్లక్ష్య వైఖరి అవలంబించడం సమంజసం కాదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు రోడ్డెక్కి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏపీ పేపర్ మిల్ యజమానులు నిరంకుశ విధానాలను విడనాడి తక్షణమే కార్మికుల న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల మద్దతు కూడగట్టి ఉద్యమం చేపడతామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు తెలిపారు. 1-2 రోజుల్లో భారీ సమీకరణ చేపట్టి రాజమండ్రిలో ఆందోళన చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏపీ పేపర్ మిల్ వద్ద కార్మిక సంఘాలతో మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశం సందర్భంగా వి ఉమామహేశ్వరరావు కార్మికులు 72 గంటలుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోకపోవటం దురదృష్టకరమని అన్నారు. కార్మికులకు వేతన ఒప్పందం చేయకుండా కోర్టులను అడ్డం పెట్టుకునే విధానం సరైంది కాదని, ఇటువంటి దుర్మార్గపు విధానం ఎల్లకాలం సాగదని మండిపడ్డారు. కార్మికులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని, బాధ్యతాయుతంగా స్పందించాల్సిన యాజమాన్యం పూర్తి భిన్నంగా మారి వేతనం పెంచాల్సిన అవసరం లేదనడం సిగ్గుచేటుగా ఉందన్నారు.
ఏపీ పేపర్ మిల్ యాజమాన్యం చివరి వేతన ఒప్పందం 2017తో ముగిసిందని తెలిపారు. గడిచిన 2 ఏళ్లలో నిత్యావసర సరుకుల ధరలు 300 నుంచి 400% పెరిగాయని అన్నారు. ఏడాదికి 200 కోట్లు నికర లాభాలు వస్తున్నట్లు గణాంకాలే చెబుతున్నాయన్నారు. పేపర్ మిల్లు ఏమైనా నష్టాల్లో ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు. యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు మిల్లులోని 11 గుర్తింపు కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయని, తక్షణమే యాజమాన్యం సానుకూలంగా స్పందించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల మద్దతు కూడగట్టి మహా ఉద్యమం చేపడతామని అన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ మిల్లులోని కార్మిక సంఘాలు వేతన ఒప్పందం కోసం 6 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన కోరికలను శాంతియుతంగా పరిష్కరించాల్సిన యాజమాన్యం కార్మిక సంఘాల గుర్తింపులనే రద్దు చేయాలనే కుట్ర చేస్తుందని గుర్తు చేశారు. ఫిబ్రవరి 26న సమ్మె నోటీసు ఇచ్చామని వివరాలు తెలిపారు. కార్మికుల న్యాయబద్ధమైన 23 డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచిందని పేర్కొన్నారు. 10 రోజుల తర్వాత చర్చలకు పిలిచిన యాజమాన్యం కార్మికుల డిమాండ్లపై కనీసం స్పందించలేదన్నారు. దీంతో ఈ నెల 2వ తేదీ నుంచి కార్మికులు చట్టబద్ధంగా సమ్మెకు వెళ్లారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు టి మధు మాట్లాడుతూ తెదేపా వైసీపీ అభ్యర్థులు తమ వైఖరిని చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. యాజమాన్యం తక్షణమే స్పందించి కార్మికుల ప్రతి డిమాండ్ నెరవేర్చాలని కోరారు. లేని పక్షంలో కార్మికుల కుటుంబాలతో అన్ని కార్మిక సంఘాల మద్దతు తీసుకుని నగరంలో భారీ ర్యాలీ చేపడతామని హెచ్చరించడం జరిగింది. ఐఎన్టీయూసీ కార్యదర్శి జోజి మాట్లాడుతూ పేపర్ మిల్లు యాజమాన్యం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ నాయకులు మాధవ్ మాట్లాడుతూ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి రాజులోవా, ఎస్ఎస్ మూర్తి, జిల్లా నాయకులు బి పవన్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 23 కోరికలతో ఏంటంటే మేము డిమాండ్ పత్రాలు సమర్పించాం. దాని మీద యాజమాన్యం ఏమాత్రం స్పందించకపోగా చాలా ఎడమెంట్గా నిర్లక్ష్యంగా కార్మికులకి అదే రకంగా యూనియన్ నాయకత్వానికి సమాధానం చెప్పటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి మేము ఇక్కడ హాజరైనటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా సిఐటియు, ఏఐటియూసి, అదే రకంగా ఐఎన్టీయూసి, ఐఎఫ్టియు, టిఎన్టీయూసి, వైఎస్ఆర్టియు ఈ అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ముక్త కంఠంతో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని అటువంటి మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించడమే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమావేశ మందిరంలో డిఆర్ఓ నరసింహులు సాంఘిక సంక్షేమ అధికారులతో విద్యార్థులతో కలిసి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కె మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వంగా ఉండాలనే లక్ష్యంతో బడుగు బలహీన వర్గాలతో పాటు స్త్రీలకు కూడా విద్య విషయంలో అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందన్నారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ఉన్నత విద్యను అందించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని, అప్పుడే అటువంటి మహాత్ముల ఆశయానికి సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారిగా ఆ మేరకు జిల్లా ప్రజలకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి పి సందీప్, సాంఘిక సంక్షేమ వసతిగృహం విద్యార్థులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈక్వాలిటీ అనేది అచీవ్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ ఫస్ట్ మనం ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయాలి, విద్య అనేది అందరికి ఇవ్వాలి అనేది చెప్పారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్గా పబ్లిక్కి రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే ప్రతి ఒక్కరిని బాగా చదివించండి. అప్పుడే మనం ఈ జయంతులు జరుపుకుంటూ ఉంటాం, కానీ ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలి, భావితరాలకి అందించాలి అని అంటే మనము వారు ఏదైతే మనకి దిశానిర్దేశం చేశారో అది మనం భావితరాలకి ఎప్పుడైతే అందిస్తామో అప్పుడే ఈ జయంతులకి సార్థకత వస్తుందని తెలియజేస్తూ మరి ఒకసారి బాబు జగజ్జీవన్ రామ్ శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో కోటి పార్థివ శివలింగాలు నిర్వహిస్తున్నారు. పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో 4వ రోజు అనంత సంఖ్య కోటి పార్థవ శివలింగాలు బంకమట్టితో నిర్మిస్తున్నారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్, కమిటీ సభ్యులు సిద్ధు, గణేష్ పర్యవేక్షణలో సేవా సమితి సభ్యులు ముస్నూరి అయ్యప్ప, వెట్రాప్రగడ ఆదినారాయణమూర్తి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులకు మజ్జిగ పులిహోర పంపిణీ చేశారు. వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేశారు. వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణం ఆనంద గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు శానాపతి సత్యబాబు అధ్యక్షతన వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హితకారిణి సమాజం మాజీ చైర్మన్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పూర్వ చైర్మన్ చల్లా శంకర్రావు, ఆవుపాటి సత్యనారాయణమూర్తి, నార్ల శివాని, ప్రియులను క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగాభవాని వేదిక మీదకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చల్లా శంకర్రావు మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుంచి పేదలైన వృద్ధులకు వివిధ రూపాల్లో సేవలు అందించడం ఆ భగవంతునికి సేవ చేయడంతో సమానమని కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. గుబ్బల గంగాభవాని వృద్ధులకు మజ్జిగ ప్యాకెట్లు, రొక్కం అప్పారావు అల్పాహారం అందజేయడం జరిగింది. క్లబ్ సభ్యుల చేతుల మీదుగా ముఖ్య అతిథులకు సన్మానం జరిగింది. బీటీ డిగ్రీ కళాశాలలో చదువుతున్న తాడేపల్లి సూర్య అనే విద్యార్థి యోగాలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సాధించినందుకు క్లబ్ సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు దుబ్బిరెడ్డి చిన్న వెంకట్రావు, సూరపరెడ్డి తాతారావు, ఇతర సభ్యులు అనసూరి శ్రీనివాస్, బొల్లా పెద్ద సత్యబాబు, ఉప్పలూరి కాశీ విశ్వనాథం, కె రామినాయుడు, లంకా శ్రీదేవి, మొగల్తూరు దుర్గా, రామబ్రహ్మం రామకృష్ణ, బాపూజీ తదితరులు పాల్గొన్నారు. అద్దేపల్లి సుగుణ వృద్ధులకు చేతి బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం క్లబ్ వ్యవస్థాపకుడు పామర్తి గోపాలరావు ఆధ్వర్యంలో జరిగింది. పూరెస్ట్ పూర్ ఎవరైనా ఉంటే మట్టు వాళ్ళకి నేను ఆర్థిక సహాయం చేస్తామని నాకు ప్రతి సంవత్సరం 6,50,000 చిల్లర వచ్చేది. 6 లక్షల రూపాయలు అందరికీ కూడా పంచిపెట్టేసేవాడు. నాకు వచ్చినటువంటి రెమ్యునరేషన్ ఏంటి, చదువుకోవడం అనేది చాలా అవసరం అనే దాన్ని గ్రహించి ఈ పేదవాళ్ళకి ఇలాగ సహాయం చేస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుందని నాకు వచ్చినటువంటి 5.5 సంవత్సరాల్లో 36 లక్షల రూపాయలు కూడా పేద విద్యార్థులకే పంచిపెట్టాను. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు తీసుకునే అవాతాతలు జగన్మోహన్ రెడ్డి నిర్వాకం వల్ల వాటి కోసం ఇంకా పడిగాపులు కాస్తున్నారని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ అధ్యక్షులు బుడ్డిగి రాధా ఆవేదన వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జనసేన బీజేపీ నాయకులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాధ మాట్లాడారు. అవ్వాతాతలకు మనవణ్ణి పెద్ద కొడుకుని అంటూనే వారిని రోడ్డుపై నడిపిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు అందించే వీరుడు జగన్ ఈ నెల ఎందుకు ఆలస్యం చేశాడని సూటిగా ప్రశ్నించారు. తన పని అయిపోయిందని ముందే తెలుసుకున్న జగన్ తన సొంత కాంట్రాక్టర్లకు పెన్షన్ సొమ్మును బిల్లులుగా చెల్లించేశారని ఆరోపించారు. పెన్షన్లకు సంబంధించి చాలా మంది ఖాతాల్లో ఇంకా డబ్బులే పడలేదన్నారు. వచ్చే నెలైనా సక్రమంగా 1వ తేదీనే పెన్షన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు సబ్బా రాజేష్ కన్నా, బీజేపీ నాయకులు కందికొండ రమేష్లు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, అయితే వాలంటీర్లు లేకపోతే వ్యవస్థలు పనిచేయవంటూ చెప్పడం సరికాదని పేర్కొన్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వరా అంటూ సూటిగా ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల కోసం 2.60 లక్షల మంది సైన్యాన్ని జగన్ సొంతంగా ఏర్పాటు చేసుకున్నట్లు ఉందని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ తంగేళ్ల బాబీ, బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి బూరా రామచంద్రరావు, జనసేన పార్టీ నగర కార్యదర్శి ముమ్మిడి నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 1వ తారీఖు బిజీ అయిపోవడం వల్ల, ఈ 2వ తారీఖు డబ్బులు రాజేయకపోవడం వల్ల వీళ్ళకి పెన్షన్లు ఇవ్వలేక ఎంత ఇబ్బంది పడిపోయారంటే నిజంగా సచివాలయాల చుట్టూరు వాళ్ళు కింద పడుకుని పైన పడుకుని వాళ్ళకున్న వృద్ధాప్యంలో ఎందుకంత అసలే ఇది ఎందుకు అలాగా చేయవలసిన పరిస్థితి? ఆ మాత్రం పెన్షన్లు కూడా ఇవ్వలేరా? వీళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారండి? వీళ్ళు వచ్చి జాబ్ క్యాలెండర్లు మేము ఇచ్చేసాం ఉద్యోగాలు అని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే మేము ఎంతమంది వాలంటీర్లు తీసుకున్నాం అన్నారు. జగన్ రెడ్డి గారు ఏం చేశారంటే 2,60,000 మంది సొంత సైన్యాన్ని ఎన్నికలకు సిద్ధం చేశారు. వాళ్ళందరి దగ్గర మన డేటా ఉంది, ఇదంతా మనకు తెలిసిందే.
ఒక వృద్ధుల్ని కానీ వికలాంగుల్ని కానీ విడోల్ని కానీ చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి క్రియేషన్ చేస్తున్నారు. అందరూ గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా రాబోయేది కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఈ ఒక్క కార్యక్రమాన్ని ఇప్పటికే మీరు గుర్తించాలి. స్థానిక సిమెంట్రీపేటలో డాక్టర్ బాబు జగజ్జీవనరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సిమెంట్రీపేట విగ్రహాల వద్ద డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి ఎంఆర్పీఎస్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైరాల అప్పారావు మాదిగ, రాజమండ్రి టౌన్ ప్రెసిడెంట్ తోలేటి రాంప్రసాద్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరిమాదిగ, రాచర్ల సుధా, వైరాల రమేష్, పెదపూడి ఎల్లారావు, శామ్యూల్, రాచర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు విజయాంధ్రులకు కూడా సీట్లు అవి పంచిపెట్టడం జరిగింది. ఈరోజు జగజ్జీవనరావు గారి దేశంలో పుట్టి ఉండకపోతే భారతదేశంలో దళితులకు న్యాయం జరిగేది కాదని, అలాగే ఇంకా భారతదేశం దళితులందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఎదగాలని, అందరూ ఐక్యమత్యంగా ఉండాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారం చేపట్టారు. తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఓట్లు వేసి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిపించుకుందామనే నినాదంతో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. పట్టణంలోని 1, 2, 3 వార్డుల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఇబ్బంది వచ్చిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఈవేళ పొత్తులో భాగంగా మరి జనసేనకు వచ్చింది కాబట్టి అందరం కూడా కలిసి జనసేన గెలిపించవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు కూడా అధికారికంగా మేము అందరి కష్టాల్లో ఉంటాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా దగ్గర చూస్తాం. కొత్తపల్లి మండలంలోని గ్రామాల్లో కాకినాడ ఎంపీ వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మనందరికీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామనే దృఢ నిశ్చయంతో ప్రజలంతా ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోందని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని కాకినాడ ఎంపీ వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో వారిరువురు కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం వాకతిప్ప, కుతుకుడుమిల్లి, శీలంవారిపాలెం గ్రామాల్లో ప్రస్తుత కాకినాడ ఎంపీ, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ ఎంపీ, వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టి గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ప్రజా సంక్షేమాన్ని, జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ కరపత్రాలు అందజేశారు. జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి తమను ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆనాల సుదర్శన్, రావు చిన్నారావు, మాధుడి దుర్బాబు, చెట్టుబతుల నానిబాబు, రావుల మాధవరావు, గాది గంగబాబు, నక్కా మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా గతంలో నేను తిరిగినప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, గతంలో రోజు కూడా ఏదో ఒక ఇష్యూస్తో మాకు గ్రీవెన్సెస్ అర్జీలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా ఈసారి పోటీ చేసినప్పుడు నాకు గత 40 రోజుల నుంచి కూడా ఈ పార్లమెంట్లో తిరుగుతున్న ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు దాకా కూడా ఏమాత్రం, ఎందుకంటే గతంలో మాకు పెన్షన్ రాలేదండి, లేకపోతే ఇల్లు పట్టా రాలేదండి, లేకపోతే రేషన్ కార్డు సమస్య ఉందని చెప్తూ ఉండేవాళ్ళు. ఇవాళ అలాంటివి ఏమీ లేకుండా కూడా పరిపాలన అన్నది పేద ప్రజలు ఇంటి దాకా వెళ్లే విధంగా కూడా ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా గత 4.5 సంవత్సరాలుగా పెన్షన్ అయితే కానీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అయితే కానీ.
భారత మాజీ ప్రధాని స్వాతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు గోదావరి తీరంలో ఘనంగా నిర్వహించారు. జగజ్జీవన్ రావు విగ్రహాలకు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను కీర్తించారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ సత్యవేణి పేర్కొన్నారు. శుక్రవారం మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా చర్చిపేటలోని దండోరా నాయకులు దొండపాటి క్రిస్టఫర్, వెట్రపాటి వీర్రాజు, దొండపాటి సుధాకర్, దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేసింది మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు మాత్రమేనని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ఆకుమర్తి చిన్న, బేతాల్ వెంకటేశ్వరరావు, తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, మర్రి బాబ్జీ, ఎల్వి ప్రసాద్, వెట్రపాటి సురేష్, ఆముదాల ఆశీర్వాదం, ఈపీ కిషోర్, దొండపాటి నాగరాజు, వెల్ల అంజబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే దళితులు చెప్పాలంటే వజ్రాలు అంటాడు ఈయన. దళితులు వజ్రాలు అంటే బాబు జగజ్జీవన్ గారు. అలాగే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని మొత్తం పూజ తప్పకుండా నడిపినటువంటి మహానుభావుడు ఆయన. ఇవాళ 116వ జయంతి వేడుకల్లో మనం అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చర్చ దగ్గర అనుకోవడం అనేది చాలా బాగా. మాలా మాదిగలు అందరూ కూడా కలిసి రాజ్యాంగబద్ధమైన పదవులు అన్నింటి విషయాలు సమానంగా మనం పంచుకున్నప్పుడే మనం ఐక్యంగా రాజ్యాధికారానికి దగ్గరగా అవుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రంజాన్ పర్వదినం సందర్భంగా రాజమండ్రి నగరంలో పలు మసీదులను కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. స్థానిక జాంపేట్లోని మసీదులో రంజాన్ పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, అర్బన్ అభ్యర్థి బోడా వెంకట్, రూరల్ అభ్యర్థి బాలేపల్లి మురళి, కొవ్వూరు అభ్యర్థి అరుణకుమారి మసీదును సందర్శించడం జరిగింది. ముస్లిం సోదరులు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని, కాంగ్రెస్ పార్టీ ఒకటే కులమతాలను గౌరవించే పార్టీ అని, సెక్యులర్ అనే భావజాలానికి నిదర్శనం కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ ఇమాం మహమ్మద్ నాసిముద్దీన్, నేషనల్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ హర్షద్, మాజీ వక్ఫ్ బోర్డ్ మెంబర్ షాహిం షా, యానం బాషా, ఎం షకీల్, ఆఫన్, అబీబుల్లా, సలీం, బషీర్, షేక్ చాంద్ బాషా, శ్యామ్ ప్రసాద్, రాజా, పండు, కిషోర్ కుమార్ జైన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కూడా తప్పనిసరిగా వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాతో పాటు ఇక్కడ స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి 7 నియోజకవర్గాలు రాజమండ్రి పార్లమెంటు వారందరూ కూడా వారి యొక్క ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పవిత్రమైనటువంటి రంజాన్ పర్వదినంలో వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఏమీ ముట్టుకోకుండా సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పవిత్రమైనటువంటి రోజులు. సో వారిని కలిసి చాలా ఆనందంగా వారి యొక్క బ్లెస్సింగ్స్ తూర్పుగోదావరి జిల్లా కృష్ణబలిజ సంక్షేమ సంఘానికి నూతన కార్యవర్గం ఎన్నికైంది. తూర్పుగోదావరి జిల్లా కృష్ణబలిజ సంక్షేమ సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గానికి సలహా మండలి సభ్యుడు పిల్లాడి పరమహంస, బెజవాడ రంగారావులు ప్రకటించడం జరిగింది. సామాజిక వర్గ అభ్యున్నతికి అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్థానిక మోచేవీధిలో జరిగిన బుక్కా సంక్షేమ సంఘ సమావేశంలో నూతన అధ్యక్షులుగా తాడి సూరిబాబు, ఉపాధ్యక్షుడిగా బెజవాడ వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శిగా అరవ శ్రీధర్, కార్యదర్శిగా పిల్లాడి రుద్రయ్య, కోశాధికారిగా పిల్లాడి వెంకన్న, డైరెక్టర్గా కురగంటి గోపాలకృష్ణ, బెజవాడ వెంకటేశ్వరరావు, ఆకుల రాంబాబు, పిల్లాడి రామకృష్ణ, కుటుంబరావు, ఆకుల త్రినాథ్ సాయి, పిల్లాడి రాజేంద్ర కుమార్, తాడి వెంకటస్వాములను ఎన్నుకోవడం జరిగింది. సలహా మండలి సభ్యులుగా బెజవాడ రంగారావు, డాక్టర్ తాడి కోదండరాం, మామిడిపల్లి రామకృష్ణ, అరవ సురేష్ కుమార్, కురగంటి సతీష్, బెజవాడ రాజ్ కుమార్, డాక్టర్ పిల్లాడి పరమహంస, అరవ దానారావు తదితరులు నియమితులయ్యారు. పేదలకి ఆర్థిక సహాయ సహకారాలు అందించడం ఇవన్నీ చేద్దామని చెప్పేసి మా ప్రపోజల్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కమిటీ సహాయ సహకారాలతోటి ఈ కమిటీ
మంచి రాజమండ్రిలోనే మంచి పేరుగెన్నికైన సంస్థగా మంచి ఉన్నతంగా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుందని చెప్పేసి ఎడ్యుకేషన్గా ఎడగబడి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దలందరూ కూడా సహకరించి వాళ్ళకి చదివించడం కానీ, అలాగే లేని వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి వాళ్ళకి కానీ, అలాగే హెల్త్ బాడీ ఒంట్లో బాగున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డాక్టర్ వాళ్ళు పెద్ద హాస్పిటల్ పెట్టారు అబ్బాయిళ్ళను, వాళ్ళు కూడా సహకరిస్తూ ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో అరసేంద్ర వాళ్ళు, మేము దేవడ రాజ్ కుమార్, తాడి సూర్యబాబు గారు, పిల్లాడు రామకృష్ణ అందరూ కూడా యాక్టివ్గా ఎవరైతే కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటాకి ఈ సంఘోన్నతి పెడతాం జరిగింది. గతంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని అజయ్ రత్నాకర్ తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో టీఎన్టీయూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్ రత్నాకర్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్ మాట్లాడుతూ పార్టీలో పొమ్మనకుండానే పొగబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తనకిచ్చిన టీఎన్టీయూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారని వివరించారు. ఇన్నేళ్లుగా విద్యార్థుల పక్షాన పోరాడిన పోరాటాలు గొప్ప అనుభూతినిచ్చాయని పేర్కొన్నారు. సమైకాంధ్ర ఉద్యమంలో ప్రణవ్ గోపాల్తో ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీ వరకు చేసిన పోరాటం గొప్పదని పేర్కొన్నారు. స్థానిక సీనియర్ నేతలు అనుచిత వైఖరి చాలా వరకు భరించారని, నిత్యం అదే పనిగా అవమానించే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తన ఆత్మాభిమానాన్ని చంపుకుని తిడుతున్నా, హీనంగా మాట్లాడినా ఒకరికి సలాం కొడుతూ పార్టీలో ఎమ్మెల్యేక తనకి ఇచ్చిన టీఎన్టీయూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించడం జరిగింది. అంటే మేము ఎదిగితే ఇక్కడ రాజమండ్రి ప్రాంతంలో బుచ్చి చౌదరి గారి క్వార్టరీ చేసే అఘాయిత్యాలకి ఆకృత్యాలకి మేము అడ్డొస్తాం. మహాలక్ష్మి మార్కెట్ మోరంపూడిలో కట్టిన 2014 నుంచి 2019 వరకు టీడీపీ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు ఆయన మారిన వాసుదేవ్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉండి జన్మభూమి కమిటీలతో లాబింగ్ చేసి అక్కడ వాళ్ళ ప్లాన్ అప్రూవల్కి ఏదో వచ్చినాయి అంటే మీరు మీ కొడుకు మిడుపులు తీసుకోవడం వల్ల వాస్తవం లేదా? నేను నిరూపిస్తాను, నాతో ఆధారాలతో సహా ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయల మేర రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి గుడుగు రుద్రరాజు అన్నారు. కడియం మండలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరిగల అరుణకుమారి, సీనియర్ నాయకులు తాడాల కొండరాజు, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాలేపల్లి మురళీ తదితరులతో కలిసి కడియపులంక గ్రామాల్లో పార్టీ కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రం ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ప్రారంభించారు. అనంతరం తాడాల కొండరాజు నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రుద్రరాజు మాట్లాడారు. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 9 గ్యారెంటీలను అమలు చేస్తామని, అందులో రైతులకు 2 లక్షల రుణమాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమల్లో భాగంగా రైతులకు పెట్టుబడికి 50% లాభంతో మద్దతు ధర, 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అమలు, వృద్ధాప్య పెన్షన్లు 4000, వికలాంగ పెన్షన్ 6000, ఉపాధి హామీ కూలీలకు 400, ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు, ఎల్కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, ప్రతి పేద మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 1 లక్ష రూపాయలు అందిస్తామని, నిరుద్యోగులకు 2.25 లక్షలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు చెప్పి అధికారంలోకి వచ్చామని, ఆ 2 రాష్ట్రాల్లో చెప్పింది చెప్పినట్లు అమలు చేస్తున్నామని వివరాలు తెలిపారు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ముగ్గురు మోడీ, అమిత్ షాల మాస్కులు తొడుక్కున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటేసి ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా బాలేపల్లి మురళిని గెలిపించాలని ఆయన కోరారు. ఏఐసీసీ ఎలక్షన్ అబ్జర్వర్ మనోజ్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొత్తూరు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీలు ముల్లా మాధవ్, మార్టిన్ లూథర్, స్థానిక నాయకులు జట్టి రామారావు, పుల్సెట్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలుగా నాకు 25 లోక్సభ స్థానాలు ఇవ్వండి, మెడలు వంచి నేను మీకు ప్రత్యేక తరగతి హోదా తెస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 22 లోక్సభ స్థానాలు ఇచ్చిన తర్వాత ఈవేళ వరకు కూడా రాజ్యసభలో కలిపి సుమారు 31+ ఉన్నటువంటి నేపథ్యంలో ఏమీ సాధించలేనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పెట్టుకున్నటువంటి మాస్క్ ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ, అమిత్ షా. అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఓటేస్తే అది నరేంద్ర మోడీ, అమిత్ షాకి వేసినట్టే. జగన్మోహన్ రెడ్డికి వేస్తే అది నరేంద్ర మోడీ, అమిత్ షాకి వేసినట్టే. ప్రజల పక్షాన పోరాడేది, రాష్ట్ర హితంలో పోరాడేది, ప్రజా సంక్షేమం కోసం పోరాడేది కాంగ్రెస్ పార్టీ ఓటే. ప్రత్యేక తరగతి హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటే.
రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు ప్రజలకు చేరువ చేస్తూ రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా పరిపాలన తీసుకురావడానికి మన ఆశలను ఆకాంక్షలకు వారధి రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి చెందడానికి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలు బలపరిచిన మన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ అఖండ మెజార్టీతో గెలిపించండి జనసేన పార్టీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు జన సైనికులు కార్యకర్తలు వీర మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళైతే ఇక్కడ ఫస్ట్ నుంచి మాకు ఒకటే చెప్పడం జరిగింది. మేము 2 సంవత్సరాల నుంచి అయితే నేను ఈ గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పొత్తులో టికెట్ ఎవరికి ఇచ్చినా తప్పకుండా దానికి న్యాయం చేద్దామనేసి ఎప్పుడు కూడా ఈ సీతానగరం మండలంలో నన్ను అయితే ఎప్పుడు దీవించడం జరిగింది. అప్పుడైతే నాకు టికెట్ ఇవ్వలేనప్పుడు పొత్తు లేనప్పుడు ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మాకన్నా ముందు వాళ్లే ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డిని దింపడానికైతే ఇక్కడ ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. అంతరిక్షంలో భారతీయుడు తొలిసారిగా అడుగుపెట్టి 4 దశాబ్దాలైంది. ఈ సందర్భంగా మరిన్ని విశేషాలను ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అంతరిక్షంలో భారతీయుడి తొలి అడుగుకు 40 ఏళ్లు. మానవులంతా కలగా భావించే అంతరిక్ష యానం 1984 ఏప్రిల్ 3న ఒక భారతీయుడికి సాకారమైంది. రాకేష్ శర్మ అనే వ్యోమగామి రష్యాకు చెందిన సోయాజ్ T-12 రాకెట్ ద్వారా మరో 2 రష్యన్ వ్యోమగాములతో కలిసి బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా రాకేష్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. భారతదేశానికి చెందిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, రష్యాకు చెందిన సోవియట్ స్పేస్ ప్రోగ్రాం సంయుక్త ఆధ్వర్యంలో రాకేష్ శర్మ రోదసీ స్టేషన్లో 8 రోజుల పాటు నివసించారు. ఈ యాత్రలో రాకేష్ శర్మతో పాటు రష్యాకు చెందిన 2 వ్యోమగాములు ప్రయాణించారు. ప్రయాణ సమయంలో రాకేష్ శర్మ హిమాలయాలలో జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులను ఫోటో తీశారు, ఛాయాచిత్రాలను తీశాడు. అంతరిక్ష ప్రయాణంపై నాటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాకేష్ శర్మను భారతదేశం ఎలా కనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు రాకేష్ శర్మ సారే జహాసే అచ్చా హిందుస్తా హమారా అని సమాధానం చెప్పి దేశభక్తిని చాటి చెప్పారు. రోదసీ నుండి తిరిగి వచ్చాక రష్యా రాకేష్ శర్మకు హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అనే బిరుదు ఇచ్చి గౌరవించింది. భారతదేశం రాకేష్ శర్మను 2 రష్యన్ వ్యోమగాములను అశోక చక్ర అవార్డులతో సత్కరించింది. రాకేష్ శర్మ బాటలోనే మరో 4 భారతీయులు అంతరిక్షంలో అడుగుపెట్టారు. అమెరికాలోని భారత సంతతికి చెందిన 3 వ్యోమగాములు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణించారు. 2021 జూలై 11న ప్రైవేట్ జెట్ వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ 22లో ప్రయాణించిన మొదటి ఏకైక భారతీయ సంతతికి చెందిన మహిళగా బండ్ల శిరీష రికార్డు సృష్టించారు. శిరీష తెలుగు యువతి కావడం మరింత విశేషం. రాకేష్ శర్మ మినహా మిగిలిన 4 విదేశీ సంస్థల సహాయంతో అంతరిక్షయానం చేశారు. సుమారు 40 ఏళ్ల తరువాత పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారైన గగన్యాన్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి మరో 4 భారతీయులు రోదసీలోకి అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న ఈ 4 వ్యోమగాములు గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ మరియు వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. వీరి పేర్లను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే వీరి యాత్రకు ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్ముల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి. పేపర్ మిల్ కార్మికులకు అండగా రాష్ట్ర వ్యాపిత ఉద్యమం. యాజమాన్యం తీరు అప్రజాస్వామికమని కార్మిక సంఘాల నేతల ఆగ్రహం. రాయుడుపాకులు గ్రామం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి. ఇంటింటికి ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు. జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించిన ప్రముఖులు.
CCC న్యూస్ సమాప్తం. నమస్కారం.